బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 15 లారీలను మైనింగ్ అధికారులు సీజ్ చేశారు. సీఎంఓ ఆఫీస్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మైనింగ్ అధికారులు అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపారు. భద్రాచలం మీదుగా బూర్గంపాడు వస్తున్న లారీలను మైనింగ్ పోలీస్ అధికారులు పట్టుకున్నారు. 2 లారీలను పోలీస్ స్టేషన్ కి తరలించగా లారీలను వదిలి మిగతా వారు పరారైనట్టుగా అధికారులు తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు చేపట్టనున్నట్టుగా మైనింగ్ అధికారులు తెలియజేస్తున్నారు. ఇక అక్రమ ఇసుక రవాణా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. అయితే లారీలను సీజ్ చేసిన అనంతరం సినీ ఫకీలో మారిన పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2 మంత్రుల పిఏలు పోలీసులని ఫోన్ చేసి సీజ్ చేసిన లారీలను వదిలిపెట్టాలంటూ హుకుం జారీ చేశారు. 11 లారీల్లో 5 లారీలతో పాటు డ్రైవర్లు పోలీసుల అదుపులో ఉన్నారు. ఇక మరో 6 డ్రైవర్లు పరారైనట్లుగా తెలుస్తోంది. అయితే కొన్ని గంటల్లో ఆ 6 లారీలు మాయమయ్యాయి. పోలీసుల అదుపులో ఉన్న లారీలు మాయమవటంపై అనుమానాలు కలుగుతున్నాయి. ఆ 2 మంత్రుల పిఏలపై వేటుపడినట్టుగా తెలుస్తోంది. లారీల సీజు సినీ ఫక్కీలో జరుగుతున్న అక్రమాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అంటే ఇక్కడ ప్రస్తుతం లారీల మైనింగ్ ఎక్కువగా చేస్తున్నారు. సో దీన్ని ఆ లారీలను అయితే మైనింగ్ అధికారులు సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ గిరిజ. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వ్యాప్తంగా కూడా ఒక ఇసుక రీచ్లు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుండాలలో కూడా ఈ యొక్క ఇసుక రీచ్ ఉంది. అక్కడ నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి భద్రాచలం మీదుగా బూర్గంపాడు వస్తున్నటువంటి ఏదైతే లారీలు 15 లారీలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ 15 లారీలను కూడా ఈ యొక్క సీఎంఓ ఆఫీస్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ దీనిపై సీరియస్ గా ఉన్నారు. ఇక సంబంధిత అధికారులైనటువంటి ఏఎస్ఎండిసి అధికారులు ఇటువైపు రెవెన్యూ అధికారులను సంయుక్తంగా వీటిపై ఉక్కుపాదం మోపేందుకు అయితే సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలోనే భద్రాచలం మీదుగా వస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి గుండాల నుండి వచ్చినటువంటి లారీలను అయితే వీరు పోలీసులు అవ్వడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ నేరుగా 11 లారీలు అయితే వస్తున్న నేపథ్యంలో 11 లారీలను పోలీసులు ఆపిన నేపథ్యంలో ఒక 6 లారీలు అక్కడే వదిలేసి పారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 5 లారీలను కూడా బూర్గంపాడు స్టేషన్ కి తరలించే క్రమంలో మరో కొంత జాప్యం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని గంటల వ్యవధిలోనే ఒక 6 డ్రైవర్ల కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కొన్ని గంటల కాల వ్యవధిలోనే 6 లారీలు కూడా మాయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంత అక్కడైతే పోలీసులు ఇటువైపు రెవెన్యూ శాఖ అటువైపు సిఎస్ఎండిసి మొత్తం కూడా ఓవరాల్ గా ఏదైతే ఇసుక మాఫియా మీద అయితే ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో ఈ యొక్క 11 లారీలు సీజ్ చేసిన నేపథ్యంలో ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే ఒక్కసారిగా ఒకవైపు ఈ యొక్క లారీల్లో వరుసగా కూడా ఈ యొక్క లారీలు వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు వెంటాడి పట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంత ఈ యొక్క లారీని తరలించినప్పటికీ కొంత జాప్యాల వల్ల ఈ 6 లారీలు 6 మిస్ అవ్వడం, మరోవైపు 6 లారీలు మాయమవడం పట్ల కొంత చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ యొక్క లారీలు ఏవైతే ఉన్నాయో ఈ లారీలు వదిలిపెట్టాలని చెప్పని పోలీసులకు ఒక 2 మంత్రులు పిఏలు అయితే ఫోన్ చేసినట్లుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు వాటిని 6 లారీలు మంత్రుల పిఏల ఫోను ఒత్తిడితోటి వదిలిపెట్టారా లేదంటే ఆ యొక్క మాయమైన అని చెప్పని మాత్రం తెలియాల్సింది. మరోవైపు 11 లారీల్లో కూడా 5 లారీల్లో అటువైపు మన డ్రైవర్లు అయితే పోలీసులు అదుపులో ఉన్నారు. వారి ఈ యొక్క 6 లారీల యాజమాన్యం గురించి అటువైపు వాటి ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్లు అయితే ఏంటి వాటి యొక్క ఛాయిస్ నెంబర్లు వీటిని చూసి వారి ఈ యొక్క లారీలు ఎక్కడి నుండి వచ్చాయి ఎక్కడి నుండి వెళ్తున్నాయి అని చెప్పని ఆ దృష్టి అయితే సాధించారు గిరిజ. ఓకే శ్రీనివాస్, అయితే మాయమైన లారీలని రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నారా పోలీసులు?
అయితే మాయమైనటువంటి లారీలను యాక్చువల్ వారు ఈ యొక్క 6 డ్రైవర్ల కోసం గాలింపు చర్యల్లో వారిని షేర్ చేసే క్రమంలో ఈ యొక్క లారీలను అక్కడే వదిలి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారు ఆ లారీలు ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్ళాయి అని చెప్పండి దృష్టి సారించారు. అటు పరిసరాల్లో ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క యజమానులు ఎవరు, ఈ లారీలు ఎక్కడికి తరలిపోతున్నాయి, వీటికి ప్రత్యేకమైన పత్రాలు అయితే ఉన్నాయా లేవా అనేటువంటి దృష్టి సారిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గిరిజ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.